లాస్ట్ మినిట్ అయినా బ్యాగ్లు భలే కనిపిస్తుంది. ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ పాసెస్ వైజాగ్ వరకు కూడా అయిపోయింది. లవ్ వైజాగ్. సో ఇవాళ స్వాతి ఇండియా వెళ్తుంది, లాస్ట్ మినిట్ ట్రిప్, ఒక సర్ప్రైజ్ మాట. కాకపోతే రిచ్మండ్ నుంచి కాకుండా వాషింగ్టన్ డీసీ నుంచి టికెట్ దొరికింది. సో ఇవాళ ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీ డ్రాప్ చేస్తున్నా. ఇది వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. సో ఈ వీడియో ఒక 1 డే తర్వాత అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి సర్ప్రైజ్ కాబట్టి. సో ఇప్పుడు బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసాం. ఇప్పుడు డీసీ కొంచెం వర్షం పడుతుంది, టెంపరేచర్ కొంచెం చల్లగా ఉంది, టెంపరేచర్ పడుతుంది, చల్లగా ఉంది. కాబట్టి ఇప్పుడు డీసీ వెళ్ళి డీసీలో డ్రాప్ చేయాలి. బ్యాగ్స్ ఎక్కువ లేవు, లాస్ట్ మినిట్ సర్ప్రైజ్ కదా, లాస్ట్ మినిట్ ప్యాకింగ్. సో ఇప్పుడు డీసీ దాకా మీకు చూపించి తను రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అవుతుంది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అందరూ సెనేటర్లు, కాంగ్రెస్ మెన్, అంటే మన ఇండియాలో ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు లాగా ఇక్కడ సెనేట్ అండ్ యూఎస్ కాంగ్రెస్ మెన్ అందరూ ఆ ఫ్లైట్. అది చాలా విఐపి ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఎయిర్పోర్టు వైట్ హౌస్కి, యూఎస్ కాంగ్రెస్కి, అన్నింటికి కూడా చాలా దగ్గరలో ఉందన్నమాట. సో ప్రతి ఫ్లైటు వైట్ హౌస్ మేంచి, యూఎస్ కాంగ్రెస్ మేంచి, పక్క నుంచి అన్ని వాషింగ్టన్ మెమోరియల్స్ పక్క నుంచి వస్తుంది. అందుకని అది చాలా 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 రిస్కీ అండ్ హై సెక్యూరిటీ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళందరూ అక్కడికే ఫ్లై అవుతారు కాబట్టి. సో లెట్స్ రాక్ దిస్ టైం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో చెట్లు ఆల్మోస్ట్ పడిపోయి మీరు చూసినట్టు ఫాల్ స్టార్ట్ అయింది. లాస్ట్ మినిట్ అయినా బ్యాగ్లు. అనుష్క ఆ బ్యాగ్ తీసుకురా. సో 3 బ్యాగ్లు. సో ఇప్పుడు డీసీ డ్రాప్ చేసి యూజువల్ తతంగం అను ఆ చెట్టు చూపించి ఎంత బాగుంది. వావ్, స్లో కలర్స్ బాగున్నాయి కదా. స్వాతి చూపించు. స్వాతి ఆల్ సైడ్. I miss you, Anu. I miss you too. Yeah, పిచ్చి. సో డీసీకి అయితే బయలుదేరాం. విపరీతంగా వర్షం పడుతుంది, ఏం చేయలేవు, అసలు విజిబిలిటీ జీరోలా అనిపిస్తుంది. సో దీంతో బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. చూడాలి ఎంతసేపు పడుతుందో. యూజువల్గా 1.5 hours పడుతుంది మా ఇంటి నుంచి రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్కి. 1 hour 40 minutes పడుతుంది. సో రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మా ఇంటి నుంచి యూజువల్గా 1 hour 40 minutes పడుతుంది. కానీ విపరీతంగా ఉంది వర్షం, అసలు విజిబిలిటీ లేదు. సో ఎంతసేపు పడుతుందో తెలీదు. హోప్ఫుల్లీ వీ వోంట్ మిస్ ద ప్లేన్. ఎప్పుడు లేట్గా కదా బయలుదేరుతాం మీకు చెప్పినట్టు. సో చూద్దాం. స్పీడ్ కూడా యూజువల్గా 70-75 స్పీడ్లో వెళ్తాం మైల్స్లో. ఇప్పుడేమో 60-65 దాటి వెళ్ళట్లేదు, విజిబిలిటీ బ్యాడ్ ఉందని. సో ఒక్కసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత యాక్చువల్లీ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. సో స్వాతి, ఇండియా కోవిడ్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నావు కదా, మనం చాలా కష్టపడ్డాం. ప్రతిసారి రూల్స్ మారుతున్నాయి, కోవిడ్ ఎలాగా ఏంటి అని. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఏంటేం చేసావు, ఏంటేం చేయాల్సి వచ్చింది ఇండియా టికెట్ బుక్ చేసే ముందు, లేకపోతే ఇప్పుడు వెళ్ళే ముందు? సో ఇండియా టికెట్ బుక్ చేసినప్పుడు చాలాసార్లు కాల్ చేయాల్సి వచ్చింది యునైటెడ్ ఎయిర్లైన్స్కి, ఎందుకంటే కోవిడ్ గురించి రూల్స్ ఏవి తెలియలేదు. మీరు ఎవరైనా కొత్తగా ట్రావెల్ చేయాలంటే అమెరికా నుండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రూల్స్, మాకు అర్థమైంది దాన్ని బట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ టెస్ట్ అవసరం లేదు. ప్లేన్ ఇండియా వెళ్ళాలి, మీరు రిస్క్ తీసుకొని ఇండియా వెళ్ళాలి అంటే కోవిడ్ టెస్ట్ ఏం అవసరం లేదు. కోవిడ్ టెస్ట్ ఏమీ లేకుండానే ముంబైకి యునైటెడ్లో అలౌ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇమ్మిగ్రేషన్ తర్వాత ఒక 2 లేన్లు ఉంటాయంట. ఒకటి కోవిడ్ ఏం టెస్ట్, అది రైట్ PCR టెస్ట్, ఓన్లీ రైట్ PCR టెస్ట్. ర్యాపిడ్ టెస్ట్ అయితే పనికిరాదు. రైట్ PCR టెస్ట్ రిజల్ట్స్ ఉంటే వాక్ త్రూ. మీరు
వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇమిగ్రేషన్ ఇవన్నీ ప్రాబ్లం లేకుండా, అంటే ఆ టెస్ట్ తీసుకోకుండా. ఒక్కవేళ కానీ మీ దగ్గర రైట్ PCR టెస్ట్ రిజల్ట్స్ లేకపోతే కంపల్సరీగా ముంబై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ తర్వాత మీరు టెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఆ టెస్ట్ తీసుకొని ప్రాబ్లం ఏంటంటే 8 hours పడుతుంది రిజల్ట్స్ రావడానికి. ఆ 8 hours మీరు ఒక ఐసోలేషన్ రూమ్లో మిగతా అందరితోనే ఉండాలి. ఏమని చూడలే కదా. సో ఒకవేళ మీకు ఏదైనా కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే పోయినట్టే, ముంబైలో ఏదైనా ట్రైన్ ఉంటే పోయినట్టే. 8 hours ఉండాలి. ప్లస్ 8 hours ఏంటంటే ఇండియాలోని ర్యాపిడ్ టెస్టింగ్ అంతమంది చేస్తారు కదా, రిజల్ట్ అదొక టెన్షన్, కరెక్ట్ వస్తుందా తప్పు వస్తుందా. ఎందుకంటే కోవిడ్ గురించి చాలామంది ఏం చెప్తున్నారంటే కొన్నిసార్లు రైట్ రిజల్ట్ వస్తుంది, కొన్నిసార్లు తప్పు రిజల్ట్స్ వస్తుందని. పొరపాటున తప్పు రిజల్ట్ వస్తే మొత్తం మీ ట్రిప్ అంతా పోతుంది. అప్పుడు వాళ్ళు ఐసోలేషన్ సెంటర్కి తీసుకెళ్ళి 7 days క్వారంటైన్, ఇంతకుముందు 14 days ఉండేది, ఇప్పుడు 7 days క్వారంటైన్ అనుకుంటా ఇది చేయాలి. సో ఇదంతా రిస్క్ చేయకుండా ఏం చేసామంటే ఇక్కడే రైట్ PCR టెస్ట్ తీసుకున్నాం. ఆ రైట్ PCR టెస్ట్ ఎన్ని అవర్స్ ముందు? 72 hours before departure. బిఫోర్ ద ఫస్ట్ ఫ్లైట్, సెకండ్ ఫ్లైట్? ఫస్ట్ ఫ్లైట్. సో ఇవాళ ఫ్లైట్ తనకి 4 PM సో 72 hours ముందు రైట్ PCR టెస్ట్ తీసుకోవాలి. ఆ రిజల్ట్స్ మీ దగ్గర ఉంటే అప్పుడు ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే వాక్ త్రూ, అంతేనా? అంతే. అది రిస్క్ ఫ్రీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా తెలిసిపోతుంది. ఇక్కడ పాజిటివ్ వస్తే ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను అప్పుడు అడిగాను రిజల్ట్స్ టైంకి రాకపోతే ఎలాగా అంటే, నువ్వు ముంబై చేరిన అప్పటికి కరెక్ట్గా వచ్చింది అనుకో, ఆన్లైన్ ఎలాగో వచ్చేస్తాయి. నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను రిజల్ట్స్కి, ల్యాబ్ కోడ్. సో వచ్చేస్తే ఫోన్ చూపించి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆ కాపీ ప్రింట్అవుట్ చేసుకుని తీసుకెళ్ళాలి, టెస్ట్ కన్ఫర్మేషన్. ఓకే, సో రిజల్ట్స్ మీరు ప్లేన్ ఎక్కినప్పటికి రాకపోయినా మీరు ల్యాండ్ అయ్యి ఇమిగ్రేషన్ అప్పటికి వచ్చేస్తే చాలు. అంటే సాఫ్ట్ కాపీ ఉంటే ఈ కాపీ, ఈమెయిల్లోని ఏదైనా కాపీ ఉంటే చేసేయచ్చు, అది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ పాజిటివ్ వస్తే కోవిడ్, మనం ట్రిప్పే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల 2 అడ్వాంటేజ్లు ఏంటంటే, అక్కడ మీరు ఇండియాలో టెస్ట్ చేయించుకోగలదు ఎయిర్పోర్ట్లో. 8 hours టెన్షన్, రిజల్ట్ పాజిటివా నెగిటివా అని. ఒకవేళ కానీ పొరపాటున కర్మకాలి పాజిటివ్ వస్తే మళ్ళీ మనం ఐసోలేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేయాలి. ఈ రిస్క్లన్నీ మానేసి, అందుకే స్వాతి చాలా కష్టపడింది. ఇక్కడ చాలామంది చెప్పారు 4 days పడుతుంది, 5 days పడుతుంది, వీకెండ్ అవ్వదని. సో ఫ్రైడే తను ఇచ్చింది టెస్ట్, మధ్యలో సాటర్డే సండే వచ్చింది. నేను ఒకటి చెప్పిన, వాల్గ్రీన్స్ బెటర్. నేను చాలా అన్ని కనుక్కున్నాను, 1 week నుంచి అన్ని అర్జెంట్ కేర్ సెంటర్స్ అన్ని ట్రై చేశాను. వాల్గ్రీన్స్ మట్టిగా క్విక్ టర్న్ అరౌండ్ టైం, అది నేను 100%. ఓకే, సో అందుకని మొత్తానికి టెస్ట్ అయితే వచ్చింది, టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు స్వాతి ఏం ప్రాబ్లం లేదు, ప్లేన్ ఎక్కేయడం, ముంబైలో దిగిపోవడం, ఇమిగ్రేషన్ ప్రింట్ చేశారు. చూపించచ్చా? వద్దులే, అవసరం లేదు. ప్రింట్ అది చూపించేసి జస్ట్ వాక్ త్రూ. కాకపోతే తనకి వైజాగ్ కి ఇండియాలో 9కి ల్యాండ్ అవుతుంది, 9 గంటలు ల్యాండ్ అవుతుంది యునైటెడ్. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఉంది. కాకపోతే మేము యునైటెడ్లోని ప్రీమియర్ ట్రావెలర్స్ కాబట్టి తనకి బిజినెస్ క్లాస్ లాంచ్ అయితే ఉంటుంది. అంటే ఎలా వెళ్ళినా బిజినెస్ క్లాస్ లాంచ్ అయితే ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం లేదు. ఎయిర్ ఇండియా అడ్వాంటేజ్ ఏంటంటే డొమెస్టిక్ చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళక్కర్లేదు. ఎయిర్ ఇండియా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఎయిర్ ఇండియా డొమెస్టిక్ డిపార్చర్స్ కూడా, కాబట్టి అమేజింగ్ జీవీకే లాంచ్ ఉంటుంది. సో అక్కడ 12 hours ఈజీగా స్పెండ్ చేసేయచ్చు. సో ఇది PCR టెస్ట్. నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా కష్టమైంది, ఎన్నో కాల్ చేసి ఎంతో రీసెర్చ్ చేసి, అందుకని ఈజీ అవుతుందని చెప్పు. ఇంకోటి ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ల్యాండ్ అయిన వెంటనే చెక్ లిస్ట్ ఉంటుంది, హెల్త్ ఎలాగుంది ఏంటి అని. ఒక 14 questions ఉంటాయి. ఆరోగ్య యాప్ అన్నమాట, ఆరోగ్య యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అది కంపల్సరీ ఫోన్లో. సో ఆల్రెడీ చేస్తాను నేను ఆరోగ్య యాప్. తర్వాత ఏదో కన్సులేట్ కి పంపించాలి, వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అది వాళ్ళు అప్రూవ్ చేయాలా? వాళ్ళు అప్రూవ్ చేయాలి. 1-2 days లో అప్రూవల్ వచ్చేస్తుంది. అంటే మనం ఇండియా వెళ్తున్నాం అని ఐటినరీ అప్రూవ్ చేయాలా? ఐటినరీ, ఫ్లైట్ నంబర్, అవన్నీ ఒక 15 questions ఉన్నాయేవో, అవన్నీ ఆన్సర్ చేశాను. పాస్పోర్ట్ కాపీ అప్లోడ్ చేయమన్నారు, తర్వాత ఫ్లైట్ టికెట్ అవన్నీ అప్లోడ్ చేయమన్నారు, చేశాను. వీ హ్యావ్ అప్రూవ్డ్ యువర్ అప్లికేషన్, ప్లీజ్ ప్రింట్ దిస్ కాపీ అండ్ షో ఇట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇమిగ్రేషన్. సో హోప్ఫుల్లీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అని, ఎస్పెషలీ అబ్రాడ్ నుంచి, అంటే నాన్ ఇండియా బయట నుంచి ఇండియా వచ్చే వాళ్ళకి నిజంగా హెల్ప్ఫుల్. నిజంగా చెప్తున్నాను, మేమైతే చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇన్ఫర్మేషన్ అక్కడ ఆడిని అడిగి. తర్వాత ఇంకో విషయం ఏమైందంటే, స్వాతి ఇనీషియల్గా బ్రిటిష్ ఎయిర్వేస్లో బుక్ చేశాను. బ్రిటిష్ ఎయిర్వేస్లో టికెట్ బుక్ చేశాను. బ్యాడ్ లక్ ఏంటంటే బ్రిటిష్ ఎయిర్వేస్ అంతా అయిపోయింది. బ్రిటిష్ ఎయిర్వేస్లో ఫస్ట్ క్లాస్లో బుక్ చేశాను, చాలా ఎక్స్పెన్సివ్ అయింది టికెట్. తర్వాత ఏమైందంటే, ఒక 3 రోజుల ముందు మాకేం తెలిసిందంటే, ఓన్లీ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్న ఇండియన్స్, అంటే
ఓసీఐ కార్డు ఉంటుంది మా అందరికి, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. ఓన్లీ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంటే, లేకపోతే మీరు ఇంగ్లాండ్లో లీగల్గా ఇంగ్లాండ్లో జాబ్ చేస్తూనో లేకపోతే స్టూడెంట్గానో ఉంటే వాళ్ళు మాత్రమే లండన్ నుంచి వెళ్ళొచ్చు. ఓకే, సో మాది అమెరికన్ పాస్పోర్ట్ కాబట్టి మేము అమెరికా రెసిడెన్స్, ఇంగ్లాండ్ రెసిడెన్స్ కాదు కాబట్టి ఆ టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఆ టికెట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వరంట. అది 2 yearsకి వౌచర్ ఇచ్చారు. మేము బ్రిటిష్ ఎయిర్వేస్ అసలు ఫ్లై అవ్వం, మేము ఓన్లీ యునైటెడ్, లుఫ్తాన్సా, థాయ్, సింగపూర్, స్టార్ ఎయిర్లైన్సే, ఎయిర్ ఇండియా. బా రెయిన్బో భలే కనిపిస్తుంది ఇప్పుడు. చూసారా రెయిన్బో భలే ఎంత బాగా కనిపిస్తుందో. నేనే వర్షం ఇందాక విపరీతంగా పడింది మేము మాట్లాడుతున్నప్పుడు అంతా. ఇప్పుడైతే లక్కీగా పోయింది. ఇందాక విజిబిలిటీ ఆల్మోస్ట్ 0, అసలు ఏం కనబడలేదు. సో హ్యాపీ. నేను అనుకున్నాను ఎలా వెళ్తాం అని. ఇప్పుడు మనకి క్లియర్ అయిపోయింది వెదర్. ఆకాశం బ్లూగా ఉంది, నైస్ క్లౌడ్స్, నైస్ వెదర్ లా అనిపిస్తుంది. సో ఇంకా 1 hour పడుతుంది మనం DC చేరుకోవడానికి. ఆహా రెయిన్బో కూడా వచ్చింది. సో అది సూపర్, చాలా బాగుంది. రెయిన్బో వచ్చింది భలేగా ఎదురుగా. ఇది మా I-95 రోడ్డు, మేము రిచ్మండ్ నుంచి DC రెగ్యులర్గా వెళ్ళే రోడ్డు. చూసారు కదా రెయిన్బో, సూపర్ రెయిన్బో చూసారా, సూపర్ ఉంది. మౌంట్ లేదు, ఏదో పెట్టాను, ఇలా లైట్ బాగాలేదు, అలా లైట్ బాగుంది, కానీ ఓకే. సో మొత్తానికి ప్రాసెస్ అయితే అర్థమైపోయింది కదా. సో ఇది సర్ప్రైజ్ ట్రిప్. తను ఇండియా వెళ్ళిపోతుంటే నాకు కూడా ఇండియా వెళ్ళిపోతుంది. కాకపోతే తను సక్సెస్ఫుల్గా వెనక్కి వచ్చేస్తే అట్లీస్ట్ మనకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది కదా. అప్పుడు నేను కూడా ఇండియా రావడానికి ఆస్కారం ఉంది. ఇండియా వచ్చినా ఎవరిని కలడానికి కావద్దు ఈ పాండమిక్ కాబట్టి, మాస్క్ వేసుకొని ఇంట్లో కూర్చోవాలి. సో వచ్చి ఏం లాభం అని నా ఒపీనియన్. మొత్తానికి DC వచ్చేసాం. లెఫ్ట్ చూడండి పెంటగన్, DC వ్లాగ్ చూడండి, వాషింగ్టన్ DC వ్లాగ్ క్లియర్గా చూడాలంటే. ఆ పక్కన వాషింగ్టన్ మెమోరియల్ మీకు కనిపిస్తుంది, అది పోటమాక్ రివర్. వాషింగ్టన్ DC ఈ రివర్ మీద ఉంది. వెదర్ మళ్ళీ ఏంటో వర్షం పడింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. ఓకే మొత్తానికి వచ్చేసాం వాషింగ్టన్ DC ఎయిర్పోర్ట్. ఇంకా 1.5 గంట టైం ఉంది ఫ్లైట్కి. సో బాగానే వచ్చేసాం, పర్వాలేదు. నా వర్క్ ప్లేస్ అందరికీ చాలా చాలా క్యూరియస్ నా వర్క్ అని. ఇక్కడి నుంచి 1/2 mile నా వర్క్, కాకపోతే ఇంటి నుంచి వర్కింగ్ కాబట్టి వెళ్ళక్కర్లేదు. సో ఎవ్రీ వీక్ వచ్చేవాడిని ఇక్కడికి. ఎవ్రీ వీక్ ట్యూస్డే మార్నింగ్ వచ్చి థర్స్డే ఈవినింగ్ వెళ్ళేవాడిని. ఇక్కడ 3 రోజులు ఉండేవాడిని. 1 year అయింది, అంటే ఆల్మోస్ట్ 10 months అయింది లేదు. ఓకే రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ అగైన్. చూసారు కదా, అదేమో మెట్రో, డైరెక్ట్గా ట్రైన్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి DC వెళ్ళిపోవచ్చు, కనెక్షన్ బాగుంది. అది ట్రైన్, అది మనం పార్క్ చేద్దాం ఇక్కడ. ఓకే ఆపేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు రికార్డ్ చేస్తాను, ఓకేనా? ఆల్రైట్, ఇక్కడ పార్క్ చేసి చూడు, పార్కింగ్ దగ్గర ఉంది, అక్కడి నుంచి నడిచాలి. ఇక్కడ చూడు, హీరో అక్కడ ఉంది. హీరోలో లేదు, హీరోలో అందరూ ఇక్కడే కదా చేస్తారు. గేట్ దగ్గర అండ్ ఇక్కడ ఉంది ఒకటి, ఎదురుకున్నట్టుంది. యా క్రాస్ వాక్. ఎక్కడి నుంచి వెళ్ళాలి? యా పార్క్ చేయనా? సో కార్ అయితే పార్క్ చేసాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఒక ర్యాంప్ ఉంటుంది డైరెక్ట్గా, అక్కడ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి వస్తాను. ఇంత వచ్చాను కదా రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు చూపిద్దామని. అమేజింగ్ ఎయిర్పోర్ట్. సో అది టెర్మినల్స్కి, మెట్రోకి. సో అది ఎక్సైటెడా? మీ అమ్మ నాన్నకి పెద్ద సర్ప్రైజా? షాక్ అయిపోతారు వాళ్ళు. అవుతారు, చూడాలి ఎలా ఉంటుందో జర్నీ. మరి ఎలా సర్ప్రైజ్ చేస్తాం? ఆలోచించలేదు. అక్కడ అందరూ అడిగారు కదా ఏంటి సర్ప్రైజ్, నీ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం ఒకసారి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక. నాకు చెప్పొచ్చా? అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా మళ్ళీ చెప్పడం. నేను 5 minutes వచ్చింది. ఓకే గోప్రో చార్జ్ అయిపోతుందేమో. దీనికి లేదా ఇది? అది మెట్రోకి. ఇదిగోండి రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని ప్లేన్స్.
ఈ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయితే అమేజింగ్ ఉంటుంది. వైట్ హౌస్ చూడొచ్చు గాల్లోంచి, పెంటగన్ చూడొచ్చు, యూఎస్ కాంగ్రెస్ చూడొచ్చు. సో నాకైతే ఈ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మనం చెక్ ఇన్ చేసేద్దాం. పద పైకి పద. ఇది పైన వ్యూ. ఇప్పుడు యునైటెడ్ కౌంటర్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. ఆన్లైన్ చెక్ ఇన్ అవ్వదు ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా. పద ఎకానమీ కదా. ఎకానమీ కాదు, ఫస్ట్ క్లాస్ బుక్ చేశాను. సర్ప్రైజ్ అదే. హ్యాపీయా? ప్రైవేట్ క్యాబిన్. జోకా? జోక్ కాదు, యునైటెడ్ పోలారిస్. అవును. యా, అదే సర్ప్రైజ్. నువ్వు కోచ్లో వెళ్తా ఉన్నావు. సో అందరు అడిగారు ఏంటి సర్ప్రైజ్ ఇస్తున్నావు వైఫ్ కానీ. దానికి స్వీట్, ప్రైవేట్ స్వీట్ బుక్ చేశాను యునైటెడ్లో. సో నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందరూ చూడాలి కాబట్టి లోపల బాగా రికార్డ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నీ చూస్తాం. సరేనా? పద. యునైటెడ్ పోలారిస్. సో ప్రైవేట్ స్వీట్లో వెళ్తుంది. అది 7 feet by 5 feet అనుకుంటాను. ప్రైవేట్ రూమ్ ఉంటుంది ప్లేన్లోని. చెప్పాను రికార్డ్ చేయమని, దాన్ని రికార్డ్ చేయడం వచ్చో లేదో నాకు తెలియదు. సో రికార్డ్ చేస్తే మీరు చూడొచ్చు లోపల ఎంత బాగుంటుందో అది. ఓకే, సో చెక్ ఇన్ అయ్యాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. సో చెక్ ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాసెస్ వైజాగ్ వరకు కూడా అయిపోయింది. ఏదో నేను వెళ్తున్నట్టు ఉంది. నేను వెళ్ళట్లేదు, స్వాతి వెళ్తుంది. సో ఆల్ ద వే మళ్ళీ అక్కడ సెక్యూరిటీ చెక్ వరకు డ్రాప్ చేసి మళ్ళీ రిచ్మండ్ డ్రైవ్ చేయాలి. షూరా? 100% షూరా? ఆన్లైన్ కాదు కదా. ఓకే, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. అండ్ ముంబై రీచ్ అవగానే వాడికి కాల్ చేయి, మెసేజ్ చేయి. ఓకే, జాగ్రత్త. బాయ్, సీ యూ. లోపల లాంచ్లోకి వెళ్ళినప్పుడు కాల్ చేయి, సరేనా? సో స్వాతి వెళ్ళిపోయింది చెక్ ఇన్లోకి. సో అందరూ నన్ను అడిగారు ఏంటి సర్ప్రైజ్ అని. సర్ప్రైజ్ ఏంటి అని అడిగారు కదా. సో సర్ప్రైజ్ ఏంటంటే తను కోచ్ క్లాస్లో బుక్ చేసుకుంది. ఎందుకంటే బ్రిటిష్ ఎయిర్వేస్ మీకు చెప్పాను కదా, అందులో డబ్బులు బ్లాక్ అయిపోయి, అందుకని సరే వద్దు నాదే మిస్టేక్, తనదే మిస్టేక్ అని కోచ్లో బుక్ చేయమంది. కానీ నేను మాత్రం సర్ప్రైజ్ ఏంటంటే అది యునైటెడ్ ఫస్ట్ క్లాస్ స్వీట్కి అప్గ్రేడ్ చేశాను. దాన్ని పొలారిస్ బిజినెస్ అంటారు, కానీ ప్రైవేట్ రూము. సో లోపల రికార్డ్ చేయమని చెప్పాను మొత్తం అంతా ఎక్స్పీరియన్స్. తను రికార్డ్ చేసి నాకు పంపిస్తే నేను అది యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం కార్ పార్కింగ్ అయిపోయింది కదా, తీసుకొని మళ్ళీ రిచ్మండ్ వెళ్ళాలి. 1 hour 40 minute డ్రైవ్. సో చూద్దాం. ఇవి పార్కింగ్ మీటర్స్. కావాలంటే ఇక్కడే మనం మన పార్కింగ్ ట్యాగ్ పెట్టేసి వ్యాలిడేట్ చేసేయచ్చు, ఈజీ అవుతుంది. కానీ అక్కడ దారిలో కడదాం. ఓకే గైస్, సో డ్రైవ్ బ్యాక్ టు రిచ్మండ్. ఓకే, సో గోప్రో వాడడం నేర్చుకున్నాను. నాకు ఎందుకో ఫోన్తో రికార్డ్ చేయడం బాగా అలవాటు, ఈజీ. కానీ గోప్రో కొంచెం అలవాటు అవుతున్నా. బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంది, అదే ప్రాబ్లం గోప్రో. ఓకే, ఇంతకుముందు ఎలా అంటే ఇలా నడుస్తున్నప్పుడు రికార్డ్ చేస్తే నవ్వుతారేమో, ఆడుకుంటుందేమో అలా ఫీలింగ్ నా మనసులో. ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది వ్లాగింగ్, మొత్తం ప్రతిదీ రికార్డ్ చేసి పడేస్తాను. ఓకే, సీ గైస్. మళ్ళీ ఆన్ ద వే పార్కింగ్ టికెట్ దగ్గర చూపిస్తాను. సో ఫ్రీ, పైసా ఛార్జ్ చేయలే. అంటే వితిన్ 1 hour అయితే పార్కింగ్ లేదన్నమాట. సో మనం 1 hourలో బయటకు వచ్చినట్టును. సో నేను అనుకున్నాను గంటకి $6 $8 ఉంది, కానీ 1 hourలో వచ్చేసాం కాబట్టి ఫ్రీగానే గేట్ ఎగ్జిట్ అయిపోయింది. వెరీ కూల్. సో వెళ్ళిపోదాం ఇంకా.
సో ఇప్పుడు బ్యాక్ టు రిచ్మండ్ 1 hour 45 minutes. సో మరి రికార్డ్ చేయను, ఆల్రెడీ మీకు దారంతా వచ్చినప్పుడు చూపించే కదా, మరీ బోర్ కొడకుండా ఉంటుంది. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే టెస్లా ఛార్జింగ్ ఏం చేయాల్సి వస్తే అప్పుడు చూపిస్తాను మీకు, సరేనా? సీ గైస్, సో స్వాతి వెళ్ళిపోయింది ఇండియా. రేపు ఇక్కడి నుంచి ఒక 19-20 hours ముంబైలో ఉంటుంది. వైజాగ్ కూడా వెళ్ళాక అప్పుడు పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సర్ప్రైజ్ అన్నారు కదా, వాళ్ళు చూస్తే సర్ప్రైజ్ అంతా నాశనం అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సీ గైస్. ఓకే, నా వర్క్ ప్లేస్ చూపించేసాను మొత్తానికి. బాయ్ బాయ్ వర్క్ ప్లేస్. భలే ఉంది, ఏదో ఆకాశంలో మంటలు వచ్చినట్టు సూపర్ ఉంది. ఈ ఫైర్ క్లౌడ్ దాటితే ఇక్కడ మళ్ళీ ఇంకో క్లౌడ్ స్టార్ట్ అయింది. వావ్, ఏంటి భలే ఉంది, నేచర్స్ మ్యాజిక్. సూపర్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. See you in the next vlog.